సభ్యత్వ నమోదు ఎస్ఐఆర్ సన్నాహకాల ఆధారంగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలకు హాజరై కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. రాజధానిలోని 3 కార్పొరేషన్లపై గులాబీ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. జూన్లో మరింతగా పెరిగే పార్టీ కార్యకలాపాలపై మా ప్రతినిధి రఘువర్ధన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. అశ్విని, భారత రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వ నమోదుకు సిద్ధమైంది. పార్టీకి సంబంధించిన సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రాథమిక సభ్యత్వం, క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే నేతలకు దిశానిర్దేశం చేశారు. అందుకు అనుగుణంగా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న 119 శాసనసభ నియోజకవర్గాలకు ఒక్కొక్క ఇన్ఛార్జి చొప్పున నియమించారు. వాటికి సంబంధించిన బాధ్యతలు కూడా అప్పగించారు. ఆ ఇన్ఛార్జీల కొనసాగింపుగా మండల స్థాయిలోనూ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో మండలానికి సంబంధించి 5 చొప్పున సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత తదుపరి దశలో ప్రతి పోలింగ్ బూత్ కు 2 చొప్పున ఎంపిక చేసి వారందరికీ కూడా శిక్షణ ఇవ్వనున్నారు. ప్రత్యేకించి సభ్యత్వ నమోదు ఆధారంగా ప్రజల్లోకి పార్టీ విస్తృతంగా తీసుకెళ్లాలన్న భావనలో గులాబీ పార్టీ ఉంది. పక్కాగా సభ్యత్వ నమోదు చేయాలి. ప్రత్యేకించి డిజిటల్ విధానం సభ్యత్వ నమోదు చేస్తున్న నేపథ్యంలో ఎక్కడా కూడా డూప్లికేట్ ఏదో లెక్కలో సభ్యత్వ నమోదు చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. అందుకు ప్రక్రియ జరగనున్నారు కూడా ఇవ్వనున్నారు. తెలంగాణ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు తర్వాత జిల్లా ఇందుకు సంబంధించి ఇప్పటికే మండల స్థాయి వరకు కసరత్తు పూర్తయిన నేపథ్యంలో తదుపరి బూత్ లెవెల్ లో కూడా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత ఈ ఎంపిక చేసిన ఇన్ఛార్జీలతో త్వరలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ కన్నారు. భేటీ అయి ఇందుకు సంబంధించి సభ్యత్వ నమోదుకు సంబంధించిన మరిన్ని అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అటు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను కూడా ఆధారంగా చేసుకుని ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేలా బీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి బూత్ లెవెల్ అసిస్టెంట్ నియామక ప్రక్రియ పూర్తి చేశారు. రాష్ట్రంలోని అన్ని బూత్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేశారు. వాటి ఆధారంగా అర్హులైన ఎవరి ఓట్లు కూడా తొలగించకుండా చూసేలా పార్టీ తరఫున ఒక కార్యాచరణ తీసుకునేలా, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బూత్ లెవెల్ అసిస్టెంట్లు నేతలు ఆయా బూత్ లోనే ప్రతి ఇంటికి వెళ్లి కూడా అర్హులైన ఓటర్లు ఎవరెవరు ఉన్నారో వారికి సంబంధించి అందరి ఓట్లు ఉండడం చూడడంతో పాటు అనర్హుల జాబితాలో అనర్హుల పేర్లు ఎవరైనా అంటే వాటిని కూడా తొలగించేలా చూసేలా బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్యాచరణ చేపట్టారు. ఈ రెండింటి ఆధారంగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడం ద్వారా ప్రజల్లో ఒక నమ్మకం కలుగుతున్న భావన బీఆర్ఎస్ పార్టీలో ఉంది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహకులు కేటీఆర్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రత్యేకించి రాజధానిలో వివిధ నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరిగాయి. ఎల్బీ నగర్, కూకట్పల్లి, ముషీరాబాద్, అంబర్పేట్, సనత్ నగర్, కంటోన్మెంట్ వివిధ నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశం నిర్వహించి వాటికి కేటీఆర్ హాజరై దిశానిర్దేశం చేస్తూ ఇదే సందర్భంలో స్పష్టంగా ఒకటి చెప్తారు. పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై దృష్టి కేంద్రీకరిస్తే ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళండి. త్వరలోనే 3 కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు మల్కాజ్గిరి కార్పొరేషన్, సైబరాబాద్ కార్పొరేషన్, ఈ 3 కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ రెండింటిని ఉపయోగించుకుని తద్వారా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలి. ప్రత్యేకించి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ రెండింటిలో ఎవరైతే క్రియాశీలకంగా పనిచేస్తారో వారికి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. ప్రజల్లోకి ఎవరైతే వెళ్తారో వారికి అవకాశాలు ఉంటాయి తప్ప ఈ రికమెండేషన్లతో పని జరగదు. ప్రత్యేకించి నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం పనిచేసే వారికి అవకాశాలు ఇస్తామని కేటీఆర్ పదే చెప్తూ వస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లోని ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. దీంతో పాటు ఇతర జిల్లాల్లో కూడా సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులను ఈ దిశగా కార్యోన్ముఖులు చేరున్నారు. మొత్తంగా జూన్ నెలలో కేసీఆర్ సమావేశంతో పాటు వివిధ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించడం ద్వారా పార్టీ శ్రేణులను తదుపరి ఈ సభ్యత్వ నమోదుతో పాటు ఎస్ఐఆర్ సహా తదుపరి పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణ కావచ్చు, తదుపరి జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికలు, ఇతరత్ర ఎన్నికలకు పార్టీ శ్రేణులను మరింత వేగంగా దిశానిర్దేశం చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అశ్విని, ఓవర్ టు స్టూడియో.